బాబు గారు ఎందుకు ఢిల్లీకి శ్రీనివాస్ వెళ్ళారు గారు బాబు ఒక్క గారు? ఇది నిమిషం కూడా కన్ఫ్యూజన్ ఉందమ్మా. సారీ ఫర్ ద చెప్పండి. ఇంటరప్షన్ మిమ్మల్ని Please. ఇంటరప్ట్ చేస్తున్నందుకు అయోధ్య రామయ్య గారు మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారండి. అసలు వారి సమస్యలు ఏంటి ఏ విధంగా అనేది ముందు ఒక క్లారిటీ అయితే తీసుకుందాం. నమస్తే అండి అయోధ్య రామయ్య గారు. నమస్తే ఆశ గారు. నమస్తే అండి. అయోధ్య రామయ్య గారు ఏంటి ఒక పక్క కూటమి లేదు మేము సపోర్టివ్ గానే ఉన్నాము సేల్లో విలీనానికి అడుగులు ముందుకెళ్తున్నాయి అంటున్నారు, మరొక పక్క 4290 ఒకవేళ ఫిగర్ తప్పైతే కరెక్ట్ చేయండి తీసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకోవడానికి కూడా ఏ విధంగా మీరు ధర్నాలు చేశారో నిరసనలు చేశారో అంది చూస్తూనే ఉన్నా. ఏంటి ఎక్కడ తేడా వస్తుంది, మీ డిమాండ్స్ ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజల స్టీల్ ప్లాంట్ తెలుగు వాళ్ళు 1968 to 71 మధ్య కొట్లాడి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్. వచ్చిన స్టీల్ ప్లాంట్ ని 94లో ఉత్పత్తి ప్రారంభించి మొదట 50 కోట్ల నగదు లాభాలు సంపాదించింది. 2002 నుంచి 2015 మధ్య 12 సంవత్సరాల పాటు నిరాటంకంగా 12,000 కోట్ల రూపాయల నగదు లాభాలు తీసుకొచ్చింది. అట్లాగే 2021 జనవరి 27న అమ్ముతామని ప్రభుత్వం ప్రకటించిన సంవత్సరమే 21-22 ఆర్థిక సంవత్సరం 940 కోట్ల నగదు లాభాలు సంపాదించింది. ఇటువంటి కంపెనీని అమ్మాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. పార్లమెంట్ లో తెలుగు ఎంపీల ప్రశ్నలకు పదే అమ్ముతాం లేకపోతే మోస్తాం సమాధానం చెప్పారు. ఎందువల్లంటే తెలుగు ప్రజలంటే కేంద్రానికి అలుసు. తెలుగు రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ చంపేయాలి. భారతదేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే లేదు, ఇంకా 9 స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి వేరే రాష్ట్రాల్లో. వాటిని సెట్ చేసే ధైర్యం కూడా ఎవరికి లేదు. ఏమంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు అంటా ఉన్నారు. నష్టాలు ఎక్కడున్నాయి? స్టీల్ ప్లాంట్ పెట్టుబడి పెట్టింది ప్రభుత్వం 5,000 కోట్లు. స్టీల్ ప్లాంట్ తిరిగిచ్చింది 54,840 కోట్లు ఈ ప్రభుత్వం తిరిగిచ్చింది. స్టీల్ ప్లాంట్ పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లు అయితే స్టీల్ ప్లాంట్ 3 లక్షల కోట్ల ఆస్తిని పోగు చేసి పెట్టింది ఇక్కడ. స్టీల్ ప్లాంట్ 5,000 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెడితే 1,00,000 మందికి 1,00,000 కుటుంబాలకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. కరోనా కాలంలో మెడికల్ ఆక్సిజన్ లేక జనం చచ్చిపోతా ఉంటే ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, బాంబే దాకా మెడికల్ ఆక్సిజన్ పంపించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. రైతులకు అమ్మోనియా కూడా సరఫరా చేయని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైతాంగానికి పుష్కల బ్రాండ్ పేరుతో అమ్మోనియాని సరఫరా చేస్తా ఉంది. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించడం మూలంగా ఆంధ్ర, తెలంగాణలో టన్ను 5,000 నుంచి 10,000 రూపాయలు బ్లాక్ అమ్ముకుంటా ఉన్నారు. క్వాలిటీ, అది కూడా క్వాలిటీ లేని స్టీల్ బయట నుంచి వస్తా ఉంది రాయపూర్ నుంచి. అంటే బ్లాక్ మార్కెట్ పెంచాలనుకుంటా ఉన్నారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 16,000 మంది ఇప్పుడు సేల్ లో విలీనం అంటున్నారు కదా, దానికి శ్రీనివాస్ వర్మ కూడా చెప్తున్నారు. లాస్ట్ టైం కుమారస్వామి కూడా వచ్చారు కేంద్ర మంత్రి. వారు వచ్చి మేము కాపాడుతాం దీనికి ఏమి కాదని చెబుతూనే కుమారస్వామి గారు వచ్చే ముందు 3 ఫర్నేసులు ఉంటే ఒక్కొక్కటి 25 లక్షల టన్నుల కెపాసిటీతో నడిచే 75 లక్షల టన్నులు 2 నడిచేయండి. రెండిట్లో ఒకటి మూసేసి ఉండేది గతంలో ఆయన వచ్చినప్పుడు, ఇప్పుడు 2 మూసేశారు. ఒకటే నడుస్తా ఉంది. కాబట్టి రేపు ఢిల్లీలో స్టీల్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారని చెప్పేసి తెలిసింది. మేము లోకల్ ఎంపీ గారిని, లోకల్ ఎమ్మెల్యే గారిని కూడా కలిసామని ఉన్నా. వారికి ఏం చెప్పామంటే స్టీల్ ప్లాంట్ డిప్యూటీ సీఎం కూడా కలిసినట్టున్నారు కదా నిన్న. ఏమండి? డిప్యూటీ సీఎం కూడా కలిసినట్టున్నారు కదా. కలిసామండి. ఏం చెప్పారు అంటే గతంలో అధికారంలో లేనప్పుడు మీకు ఆయన అండగా ఉన్నారు పవన్ కళ్యాణ్, మరి ఇప్పుడు అధికారంలో ఉన్నారు, డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు, ఎన్డీఏ కూటమితో పాటు ముందుకెళ్తున్నారు, మరి ఎటువంటి హామీ ఇచ్చారు? నిన్న డిప్యూటీ సీఎం గారిని కానివ్వండి, ఇక్కడ లోకల్ ఎంపీ గారి దృష్టికి, అలాగే లోకల్ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. వీరంతా కూడా మేము చెప్పింది ఒకటే, 3 ఫర్నేసులు పూర్తి కెపాసిటీ నడిపితే 1,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి మినిమం 5,000 కోట్ల ట్యాక్స్ వస్తుందండి సంవత్సరానికి. రెండోది స్టీల్ ఇందా చెప్పినట్టుగా మన చౌక ధరకి మార్కెట్ లో అమ్మవచ్చు. మూడోది మెడికల్ ఆక్సిజన్ ప్రజలకు ఇవ్వచ్చు. 4వది యువతకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. దీన్ని మానేసి ఒక పక్క స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెబుతూ 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేస్తూ ఒక ఆర్డర్ జారీ చేశారు. ఇంకొక 5,700 మందికి కరెంటు బిల్లు పెంచుతూ వాళ్ళ జీతాలు సరిపడా పెంచుతూ ఒక ఆర్డర్ జారీ చేశారు. ఇంకొక 7,000 మంది పర్మనెంట్ ఉద్యోగులకి 40 సంవత్సరాల నుంచి ఉన్న ట్రేడ్ యూనియన్ హక్కునేటువంటి హౌస్ రెంట్ అలవెన్స్ ని కట్ చేస్తూ నిన్న సర్కులర్ జారీ చేశారు 3 రోజుల క్రితం. అంటే ఈ విధంగా 16,500 మంది ఉద్యోగుల్ని ఏదో పద్ధతిలో టచ్ చేసి పొమ్మన కిందనే పొగబెట్టినట్టుగా మరి బయటికి పోండి అని చెప్తా ఉన్నారు. బయటికి పోతే కంపెనీ ఎవరు నడుపుతారు? ఏ కంపెనీ నడవాలంటే మిషన్లు కావాలి, మనుషులు కావాలి, రా మెటీరియల్ కావాలి, మార్కెటింగ్ ఉండాలి. స్టీల్ ప్లాంట్ కి అన్ని ఉన్నాయి, రా మెటీరియల్ ఒకటే లేదు. ఇప్పుడు రా మెటీరియల్ ఇస్తామన్నారు, మనుషులు పొమ్మంటున్నారు. అంటే మళ్ళా మొత్తం వైపు తీసుకెళ్దామనా? ఇది చారిటీ కాదంటున్నారు ఒక పక్క నుంచి.
అనేక ప్యాకేజీ మేము ఇవ్వలేమన్నాం. గత 10 సంవత్సరాల బీజేపీ కాలంలో పరిపాలనలో 15 లక్షల కోట్లు బ్యాంకులు ఎగ్గొట్టే పెద్ద మనుషుల లిస్టు మీరు టీవీలో చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికి ఏ బ్యాంక్ కి కూడా 1 రూపాయి కూడా డిపాజిట్ కాలేదు, ఎగ్గొట్టలేదు. కానీ ప్రపంచానికి దేశానికి స్టీల్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అనేక బ్యాంకులు అప్పులు ఉన్నాయన్నారు ఇంతకు ముందు రవికిరణ్ గారు కాదా? ఖచ్చితంగా ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. అప్పులంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక కారు కొనుక్కుంటే అప్పు ఉంటుంది, ఇల్లు కొనుక్కుంటే అప్పు ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 లక్షల కోట్లు ఆస్తి ఉంటే 20,000 కోట్ల అప్ప. జనరల్, ఎస్ఆర్లు, టాటాలు ఎగ్గొట్టిన అప్పులు 50,000 కోట్లు, 70,000 కోట్లు, 1,00,000 కోట్లు. అంబానీలు ఎగ్గొట్టిన లక్షల కోట్లు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎగ్గొట్టలేదు. 3 లక్షల కోట్ల ఆస్తులు 20,000 కోట్ల అప్పు కాదే కాదు. మీరేం డిమాండ్ చేస్తున్నారు కేంద్రాన్ని? అంటే ఇప్పుడు కేంద్రం హయాంలో ఉంది కాబట్టి కేంద్రాన్ని మేము అడిగేది పూర్తి స్థాయి ఉత్పత్తి చేయండి, నాణ్యమైన స్టీల్ మేము ఉత్పత్తి చేస్తాం. మీరు పూర్తి స్థాయి ఉత్పత్తి చేయడం కోసం భారతదేశంలో 100 సంవత్సరాల సరిపడా ఐరన్ ఓర్ ఉంది, మాకు ఐరన్ ఓర్ గనులు కేటాయించండి. భారతదేశంలో 100 సంవత్సరాల సరిపడా కోల్ ఉంది, కోల్ కేటాయించండి, మైన్ కేటాయించండి. మాకు రైల్వే రేకులు ఇమ్మన్నా, అద్దెకి ఇమ్మన్నా రైల్వే రేకులు కూడా సరఫరా ఇవ్వట్లేదు. మీరు రైల్వే రేకులు ఇవ్వండి. 550 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయగల పవర్ ప్లాంట్స్ పెట్టుకుని కోల్ లేదని చెప్పేసి ఇండియాలో దొరికే, ఒరిస్సాలో దొరికే కోల్ కూడా మాకు ఇవ్వట్లేదు. ఈ 3 ఇస్తే మేము రోజుకి 10 కోట్లు చొప్పున 365 రోజులు ఇంటూ 10 3,650 కోట్ల రూపాయల నగదు లాభాలు తెచ్చి పార్లమెంట్ మెట్ల ముందు పెడతాం మేడం. దీంతో పాటు యువత ఉపాధి అవకాశాలు ఉంటాయి. మెడికల్ ఆక్సిజన్, అమోనియా, స్టీల్, బై ప్రొడక్ట్స్, అనేక రకాల ఉపోత్పత్తులు ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక భారీ కర్మాగారం చంపేద్దని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం అందరం. నేను ఇది ఉద్యోగుల పోరాటం కాదు, ఉద్యోగుల జీతభత్యాల పోరాటం కాదు. ఇది ప్రజలు కష్టపడి కొట్లాడి తీసుకున్న ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం, తెలుగు ప్రజల ఆత్మగౌరవమైనటువంటి విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం చేసే పోరాటం తప్ప ఇంకోటి కాదు. ఒక్క నిమిషం అండి అయోధ్య రామయ్య గారు, ఒక్క